ఎలక్షన్స్ సెకండ్ ఫేజ్లో భాగంగా కొంతమంది మంచి వ్యక్తులు పోటీ చేసిన వాళ్ళని వాళ్ళ గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరికీ తెలుసు మధ్యప్రదేశ్ ఐఏఎస్గా పనిచేస్తున్న పరికిపండ్ల నరహరి గారు ఉన్నారు కదా. నరహరి గారి వాళ్ళ బ్రదరు ఒక గ్రామంలో పోటీలో ఉన్నారు. ఐఏఎస్ మధ్యప్రదేశ్ ఐఏఎస్ గా పనిచేస్తున్నారు. తెలంగాణ బిడ్డ, పెద్దపల్లి జిల్లా వాళ్ళది. వాళ్ళ సొంత ఊర్లో వాళ్ళ బ్రదర్ని అక్కడ ఆయన పోటీలోకి దింపడం జరిగింది. అక్కడ కొన్ని సిమెంట్ కంపెనీలు వాళ్ళు చేసే అక్రమాలు వీటన్నింటి మీద పెద్దగా ఎవరు మాట్లాడకపోతుండే. గతంలో పనిచేసిన వాళ్ళు అదే కంపెనీలో బండ్లు పెట్టుకొని ఇంకో రకంగా వాళ్ళతో కలిసి పనిచేసేవాళ్ళు. సో దానివల్ల గ్రామాలన్నీ కూడా పూర్తిగా నష్టపోతున్నాయి. సో దీంతో ఆయనే ఆలోచించి వాళ్ళ బ్రదర్ని రంగంలోకి దింపిండు. వాళ్ళ ఒక సేవా సంస్థ ద్వారా, స్వచ్ఛంద సంస్థ ద్వారా కొన్ని పనులు కూడా అక్కడ చేయడం జరిగింది. ఒకసారి సో వాళ్ళు ఒక మేనిఫెస్టోను కూడా పెట్టడం జరిగింది. బసంత్ నగర్, ఆ గ్రామం పేరు బసంత్ నగర్, పెద్దపల్లి జిల్లా. మన బసంత్ నగర్ అభివృద్ధికి 6 శక్తి మార్గాలు. ఇది మేనిఫెస్టో కాదు, అమలు గ్యారంటీ బ్లూ ప్రింట్. సేవే మా లక్ష్యం, అభివృద్ధి మా మార్గం. బసంత్ నగర్ సర్పంచ్ అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్న పరికిపండ్ల రామన్న గారి లేడీ పర్స్ గుర్తుకే మన అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా గెలిపిద్దామని. సో వాళ్ళు ఆరోగ్య గ్రామంగా మన బసంత్ నగర్ గ్రామం, విద్యా గ్రామంగా, ఉపాధి అండ్ పారిశ్రామిక గ్రామంగా, పర్యావరణ అండ్ మౌలిక వసతుల గ్రామంగా, పారదర్శక పరిపాలన గ్రామంగా, రైతు గ్రామంగా మన బసంత్ గ్రామం అని, స్మార్ట్ మోడర్న్ ఆదర్శ గ్రామంగా బసంత్ నగర్ని తీర్చిదిద్దడమే మా లక్ష్యం. ఇట్లా వీళ్ళ మేనిఫెస్టోతోని ముందుకు వస్తున్నారు. ఆయన గుర్తు లేడీ పర్స్ గుర్తు. సో ఇట్లాంటి వాళ్ళని గెలిపిస్తే ఏమవుద్దంటే వాళ్ళ బ్రదర్ ఐఏఎస్గా ఉన్నాడు కాబట్టి కొంత పనులు చేయడానికి కూడా అవకాశం దొరుకుతుంది. చదువుకున్న వాళ్ళు కాబట్టి గట్టిగా క్వశ్చన్ చేయడానికి అవకాశం దొరుకుతుంది. సర్పంచుల విధులేంటి, వాళ్ళు ఇంకా ఏ రకమైన నిధులు సమకూర్చుకోవచ్చో అన్న ఒక ఆలోచన వాళ్ళకు ఉంటుంది కాబట్టి ఆ దిశగా వాళ్ళు ప్రయత్నం చేయడానికి అవకాశం ఉంటుంది. సరే వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టలేకపోవచ్చు, పైసలకు ఓట్లు కొనుక్కోలేకపోవచ్చు, ఇంకోటి, కానీ గెలిచిన తర్వాత పనిచేయడానికి అవకాశం ఏర్పడుతుంది. సో ఆ అవకాశాన్ని ప్రజలుగా మీరు ఇవ్వాల్సిన బాధ్యత మీది. సో ఆయనది లేడీ పర్స్ గుర్తట. మీ అమూల్యమైన ఓటు వేసి సర్పంచ్గా గెలిపించండి అని వాళ్ళు కోరుతున్నారు. ఆయన పర్ఫెక్ట్ మా గ్రామానికి అనుకుంటే ఆ బసంత్ నగర్ గ్రామ ప్రజలు ఓటేసే ప్రయత్నం చేయండి. సీరియల్ నెంబర్ 5లో లేడీ పర్స్ గుర్తుకి ఓటేయమని అడుగుతున్నారు. వాళ్ళ మేనిఫెస్టో ఇది. ఇంతవరకు అవినీతి కాంట్రాక్టర్లను, బ్రోకర్లను, కమిషన్ ఏజెంట్లను ఉన్నారు అక్కడ, వాళ్ళని తరిమి కొడదాం. ఫ్యాక్టరీ నుంచి మన బసంత్ నగర్కి రావాల్సిన సిఎస్ఆర్ నిధులు పక్కాగా మంజూరు చేయిస్తాం. లోకల్ కోటా కింద మనకు రావాల్సిన ఉద్యోగాలను మన హక్కుగా మన బసంత్ నగర్ గ్రామ యువతకు ప్రజలకు అందిస్తాం. అక్కడ కొన్ని కంపెనీలు ఉన్నాయి, సిమెంట్ కంపెనీలు, ఇవన్నీ కూడా. సో వాళ్ళ దందా నడుస్తున్నదట పెద్ద ఎత్తున. ఎవరు గెలిచినా వాళ్ళ హోల్డ్లోనే పనిచేస్తున్నారు. సో దీనివల్ల గ్రామానికి అన్యాయం జరుగుతున్నది. మమ్మల్ని గెలిపించండి, మేము న్యాయం చేస్తామని చెప్తున్నారు. సీరియల్ నెంబర్ 5 లేడీ పర్స్ సింబల్. లారీ, జేసీబీ కాంట్రాక్టుల కోసం సర్పంచ్ పదవి కాదు, పారదర్శక గ్రామ పాలన కోసమే సర్పంచ్ పదవి. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారట అంటే అందులో ఆ కంపెనీల్లో ఈ వెహికల్స్ పెట్టి కంపెనీలు ఎట్లా చెప్తే వాళ్ళు అట్లా నడుచుకుంటున్నారు. సో కంపెనీలు ఆ సిఎస్ఆర్ ఫండ్స్ రిలీజ్ చేయకపోయినా, లోకల్గా ఉద్యోగాలు ఇవ్వకపోయినా అడిగేటోడు దిక్కులేడు. సో కాబట్టి మమ్మల్ని గెలిపించండి, మేము అడుగుతాం, కడిగేస్తాం, గ్రామాన్ని అద్భుతంగా తయారు చేస్తాం అంటున్నారు. సో ఆలోచించి 14వ తేదీన జరిగే ఎలక్షన్లో ఆలోచించి నిర్ణయం తీసుకోమని మా వైపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్. అండ్ ఇంకొకటి,